పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పాంప్లెట్లో మీకు ఇవ్వబడినటువంటి వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనలందరినీ దర్శించులాగున, మనందరితో మాట్లాడలాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మానవుని స్వరము దేవుడు మరుగు చేసి దేవుడే మనందరితో మాట్లాడలాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీరు కూడా మనసులో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఈ రాత్రి వాక్యం ద్వారా నన్ను దర్శించయ్యా. నీవు మాట్లాడే దేవుడవు నాయనా. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మీరు మాట్లాడితే నాయన మాకు సమాధానము ప్రభువా. దయచేసి రాత్రి మమ్మల్ని అందరినీ దర్శించండి, మందరితో మాట్లాడిన ప్రభుని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఎందరికో లేనటువంటి ఆధిక్యత పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రామాన్ని, మనల్ని ప్రేమించి మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారండి. కనుక ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవయ్యా. ఈ రాత్రి వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించండి. మీరు మాట్లాడితే వేశ్యలు మారిపోతారయ్యా. మీరు మాట్లాడితే కఠిన హృదయాలు కరిగిపోతాయి. మీరు మాట్లాడినప్పుడు దొంగలు నాయన మార్చబడ్డారయ్యా, వేశ్యలు మార్చబడ్డారు నాయన. అయ్యా, దయచేసి రాత్రి అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని అయ్యా మీ పక్షంగా నిలవబడిన నన్ను మరుగు చేయండి. మీరే ఈ రాత్రి కదలండి దేవా. ఈ రాత్రి మీరే అందరితో మీరు మాట్లాడిన ప్రభుని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రత్యేక సమయంలో ఈ రెండవ రోజు కూడికని మీకు మహిమకరంగా ఇప్పటి వరకు జరిగిస్తూ వస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ పల్లెపాడు నాయన, ఇదిగో నా తండ్రి, ఈ చిన్న గ్రామాన్ని పాలెం ఈ చిన్న గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారయ్యా. వారు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు వారిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమగల దేవుడవు నాయన. అయ్యా, మీకు లోబడకపోయినా, మీ మాట వినకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ కృపలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు. మాకంటే గొప్పవారు, మాకంటే పరిశుద్ధులు, మాకంటే యథార్థవంతులు, మాకంటే నీతిమంతులు, ధనవంతులు అనేక మంది గతించిపోయినా అయ్యా, మీ కృప మా పట్ల ఏమాత్రము తక్కువ చేయకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు, కాచినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ బిడ్డలు పాటల ద్వారా మీ నామను స్తుతించారయ్యా, ఆరాధించారు నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన, జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మీ మాటలు మేము వినబోతూ ఉండగా మందరిని మీరు దర్శించండి అయ్యా. ఈ రాత్రి మందరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, ప్రతి విధమైనటువంటి నాయన అంధకార చీకటి శక్తుల ప్రభావమును నజరుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాము నాయన. మీ నామమునకే మహిమ కలుగును గాక, మీ నామమే ఘనపరచబడును గాక. తండ్రి, రాత్రి ప్రతి తల్లిని మీరు దర్శించండి అయ్యా. ఏ బాధతో వచ్చారో, ఏ కష్టముతో వచ్చారో, ఏ వేదనతో ఈ స్థలానికి వచ్చారో నాకైతే తెలియదయ్యా. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు నీవు నాయన. ప్రతి బిడ్డ పక్షంగా మీరు కార్యాలు జరిగించండి. ఈ రాత్రి రక్షణ కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. అయ్యా, మీ పక్షంగా నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగు చేయండి అయ్యా. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, మా ముఖ్య అతిథి నీవే, మా ముఖ్య ప్రసంగికుడవు నీవే నాయన. మీ నామమే ఎప్పటికీ ఘనపరచబడును గాక. మేమంతా నేల మట్టుకు తగ్గిపోతూ ఉన్నామయ్యా. మీ నామమే స్తుతింపబడును గాక, ఘనపరచబడును గాక అని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ నజరుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రెండవ రాత్రి సువార్త రక్షణ సభలకు, ఈ ప్రార్థన సహవాసానికి కూడి వచ్చినటువంటి నీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఉన్నారు. ప్రతి తల్లికి తండ్రికి, యవన బిడ్డలు, చిన్నారి బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లికి తండ్రికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్. బిగ్గరగా చెప్దామా? ఆమెన్. ఈ చిన్న గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా
ఈ చిన్న గ్రామాన్ని. వారు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఎంత ఘోర పాపులనైనా ఆయన ప్రేమించేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సేవకులు డానియల్ గారికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, అదే రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి సహోదరులు, మంచి వాద్యాన్ని వాయిస్తున్నటువంటి సంగీత ప్రియులు విజయ్ గారికి కూడా, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. ఎవరైనా చదవగలిగినట్లయితే చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరి మధ్య నివసిస్తాడు? మనందరికీ తెలుసండి. ఆది కాలంలో లేదా మన పితరులైనటువంటి మోషే గారి కాలంలో, అబ్రహాం గారి కాలంలో, నోవహు గారి కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు స్వరము ద్వారా తన వాక్కులు వినిపిస్తూ ఉండేవాడు, ప్రత్యక్షలు ఇస్తూ ఉండేవారు. కలల ద్వారా తన ప్రజలతో, తన భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి వాక్యమే, మోషే గారి కాలానికి వచ్చేసరికి దేవుడు ఆయన సమీపించరానటువంటి తేజస్సులో నివసించుచున్నటువంటి దేవుడు, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో, ఆ అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఎంతగానో ఉన్నతమైన కృప చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మనందరికీ తెలుసు, దాదాపుగా 465 సంవత్సరాలు వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు ఐగుప్తు దేశములో. అలా బానిసలుగా ఉంటూ ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ వారు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారు ఎంతగానో మూలుగుతూ ఉన్నారు, అయ్యా ఇంకెంతకాలం మాకు ఈ కష్టాలు, మాకు ఇంకెంతకాలం ఈ బాధలు, ఈ శ్రమలు, అయ్యా మమ్మల్ని రక్షించు అని వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతైనా ఆయన కోపించుచునే వాత్సల్యము చూపించేటటువంటి దేవుడు. మన దేవుడు ఎంతైనా కనికర సంపన్నుడు. ఆయన కోపించే దేవుడు కాదు, కానీ ఆయన ఎప్పుడు కూడా కనికరమును చూపించే దేవుడు. హల్లెలూయా. తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని అద్భుతంగా మోషే గారిని అక్కడికి పంపించి, మోషే గారి నాయకత్వంలో వారందరిని కూడా విడిపించుకొని తీసుకుని వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలకు వారు ముందుకు వెళ్ళనివ్వకుండా ఒక సముద్రం వారికి అడ్డుగా నిలిచింది. ఆ సముద్రాన్ని తన ప్రజల కొరకు దేవుడు 2గా చీల్చివేశాడు. ఇంకా వారు ముందుకు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు, నేను చాలా షార్ట్ కట్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వారు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎరికో గోడలు అడ్డొచ్చాయి. ఆ గోడలను కూడా తన ప్రజల నిమిత్తము వాటిని కూల్చివేసి మారాని మధురముగా మార్చి ఆ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా వారు సొమ్మసిల్లకుండా, ఏ కష్టం లేకుండా అరణ్యములో 40 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై తన ప్రజలైనటువంటి వారు ఎక్కడ ఆ ఎండ దెబ్బకు ఎక్కడ సొమ్మసిల్లిపోతారోనని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడే వారికి ముందు నడుస్తూ వారిని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలా నడిపిస్తూ ఉన్నటువంటి క్రమములో దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. సీనాయి కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. మోషే గారు ప్రత్యక్షతలు పొందుకుంటున్నారు. 10 ఆజ్ఞలు పలకలిస్తూ ఉన్నాడు దేవుడు. ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా జీవించకూడదో చాలా స్పష్టంగా దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి మోషే గారితో దేవుడు ఏమంటారంటే, మోషే నేనేమో ఎక్కడో మహాకాశంలో పట్టజలనటువంటి గొప్ప దేవుని కదా, మహామహిమలో ఉంటూ ఉన్నాను కదా, నా ప్రజలేమో ఈ భూమి మీద ఉంటూ ఉన్నారు. అలా కాదయ్యా, నేను వారి మధ్యలోనికి నేను వస్తాను. హల్లెలూయా. వారితో కలిసి నేను నివాసం ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరేం చేస్తారంటే, నేను మీ మధ్యలో నివసించడానికి గాను ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి. ఆ వాక్యం చదువుకుందాం ఒకసారి. నిర్గమాకాండము ఒకసారి చదువుదాం ఆ వాక్యం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి. ఈ భూమి మీద ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా
ఏమండి వారి సింహాసనాలను విడిచిపెట్టి వారి మధ్యలో వారితో నివసించడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. వారి సింహాసనాలను విడిచిపెట్టి. కానీ దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నానయ్యా, వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పినప్పుడు మోషే గారు మనందరూ తెలుసు, ఒక ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని కొరకు ఆయన సిద్ధపరిచారు. ఇక ప్రతిరోజు దేవుడు పరమును విడిచి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తున్నారు, తన సన్నిధి నుంచుతూ ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, వారి మధ్యలో ఉంటూ ఉన్నారు, వారితో ఉంటూ ఉన్నారు. దేవుడే వారిలో ఉంటూ ఉండగా, వారితో నివాసము చేస్తూ ఉండగా, వారికి ఏ శత్రు భయం లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఎటువంటి రోగము వారికి దరి చేరకుండా దేవుడు చాలా అద్భుతంగా వారిని కాపాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనతో నివాసం ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనతో నివాసం ఉండటానికి ఇష్టపడుతూ ఉండగా, మరి మనం ఏమి చేయాలండి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము కూడా మోషే గారు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించినట్లుగా మనము కూడా దేవుని కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఏంటి ఆ పరిశుద్ధ స్థలం అంటే, మన హృదయము, ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయం అనేటటువంటి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే, ఏ పాపము లేని విధంగా ఏమండి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నట్లయితే, నిశ్చయముగా దేవుడు మన మధ్యలోకి వస్తాడు. హల్లెలూయా. మనతో నివసిస్తాడు ఆయన మనతో నివసిస్తూ ఉన్నప్పుడు అండి, ఏ తెగులు మన గుడారాలను సమీపించదు, ఏ కీడు మన దరికి చేరదు, ఏ రోగము మనల్ని అంటనే అంటదు. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివసించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. తండ్రి వాంఛ ఏమిటంటే, ఆయన కోరిక ఏంటంటే, ఇదిగో నేను ఎక్కడో ఉండి నా ప్రజలకు దూరంగా ఉండటం నాకేమాత్రము కూడా ఇష్టం లేదు. నా ప్రజలతో కలిసి నేను ఉండాలి, నా ప్రజలతో నేను ఉండాలి, వారికి ఎటువంటి హాని కష్టం లేకుండా వారిని కంటి పాపలను నేను కాపాడుకుంటూ వారితో నేను నివాసం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి. ఇలా ఆలోచన చేసిన వారు మరెవరు లేరు. ఆయన మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే ఆయన మనతో ఉండాలి అంటే, ఆనాడు మోషే గారు దేవుని కొరకు ఒక పరిశుద్ధ స్థలం అనగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినట్లుగా మన హృదయములో దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? పరిశుద్ధతలో ఆయన మహనీయుడైనటువంటి దేవుడు. దేవుని బిడలమైనటువంటి మనము కూడా ఏమండి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునిని చూడలేరు, దేవుణ్ణి సమీపించలేరు. మన దేవుడు ఏమండి ఆయనలో పాపము ఉన్నట్లయితే, ఆయనలో దోషం ఉన్నట్లయితే మనము కూడా పాపము చేయొచ్చు, మనం కూడా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బిడలమైన మనము కూడా ఎక్కడ కూడండి ఏ చిన్న లోపం, ఏ చిన్న పాపము కూడా మనలో లేకుండా ఉన్నట్లయితే దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. మనము దేవుని బిడలమైన మనము ఏమంటే దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థనలు చేస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, అంత బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఎందుకు మేలులు పొందుకోవట్లేదు? సంవత్సరాల తరబడి ఎందుకు శాపాన్నే మనము చూస్తూ ఉన్నాం? సంవత్సరాల తరబడి ఇదిగో శాపము వెంబడి శాపం, కష్టం వెంబడి కష్టం. ఎందుకు మనకి పరిస్థితులు అంటే, మనం భక్తి చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ మనలో ఎక్కడో ఏదో తెలియనటువంటి పాపము మనం చేస్తూ ఉన్నాం. మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన ఎప్పటికీ కూడా ఏమండి పాపాన్ని ఇష్టపడేటటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. మనలో ఏ చిన్న పాపమున్నా, వింటున్నారండి, మనలో ఏ చిన్న పాపమున్నా మన దగ్గరికి రాడాయన. అందుకనే దావీదు గారు అంటారు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. మనము చాలా అద్భుతమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం, గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నా కుటుంబంలో శాపమేలుబడి చేస్తుందయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదయ్యా, నా భర్త మారట్లేదయ్యా, భయంకరమైన త్రాగుబోతుగా ఉన్నాడయ్యా, నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు నాయన, కనికరించు అని మనం ప్రార్థన చేస్తాం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా.
మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే ఎప్పుడు మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందంటే మన హృదయములో దేనిని ఏమండి, మన హృదయములు ఏముంచుకొని ప్రార్థన చేయకూడదు, పాపముంచుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళదండి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్నీ చేస్తున్నామండి. మన దేవుడు ఏ చిన్న పాపం ఉన్నా మనల్ని ఆయన ఇష్టపడలేరండి, మనల్ని ఆయన స్వీకరించలేరు. ఇన్ని చేస్తున్న మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్స్ చూస్తున్నాం అనుకోండి, ఇది చిన్న పాపమే కదండి, చిన్న అబద్ధమే కదండి, చిన్న మోసమే కదనేసి ఏమంటే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉపవాసాలు ఉండి అద్భుతంగా దేవునికి ఏమన్నా స్తుతులు చెల్లిస్తూ అన్నీ చేస్తూ ఉన్నా, ఏ చిన్న సీరియల్ నువ్వు చూసినా వినండి జాగ్రత్తగా, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళదండి. ఈనాడు చాలామంది దేవుని బిడలు వారి గృహాల్లో దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు, దేవుడు ఎందుకు బలమైన కార్యాలు చేయట్లేదు, ఎందుకు సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తున్నారు? పైకి మాత్రం నవ్వుతున్నారు కానీ లోపల గుండె చెదరిన పరిస్థితులు, పైకి మాత్రం ఆరోగ్యంగా కనబడుతున్నారు, మంచి పర్సనాలిటీ కలిగి ఉంటున్నారు కానీ లోపల భయంకరమైన బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏమంటే పైకి మాత్రమే మనము దేవుని ఆరాధిస్తున్నామండి, మన హృదయంలో దేవునికి ఎక్కడ కూడా స్థానము లేదండి. ఈనాడు చాలామంది దేవుని మహాకృపను బట్టి ఏమండి మీరందరూ కూడా దేవుని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తారు. హల్లెలూయా. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు వారు దేవునికి చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. దేవునికి దూరంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా మన దేవుడు ఎప్పుడు మనకు సమీపంగా ఉంటారు. ఆయన హల్లెలూయా. ఆయన మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన మన మధ్యలో నివాసం ఉండాలంటే, మన హృదయం అనేటటువంటి ఆలయంలోనికి ఆయన రావాలి అంటే మనం ఎక్కడ కూడా పాపాన్ని లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి, తమ పవిత్రతను కాపాడుకున్న వారు ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారిని ఎంతగానో దీవించారు. నేను క్లుప్తంగా వారి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. బబులోను దేశంలో అది ఒక అన్య దేశం. అది భయంకరమైనటువంటి విగ్రహారాధికులు ఉన్నారు ఆ దేశంలో. ఆ బబులోను రాజు ఇశ్రాయేలీల మీద వారిని చెరగొని వారిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోనులోనికి దానియేలు, షడ్రకు, మేషకు వీళ్ళందరూ కూడా తీసుకుని రావటం జరుగుతుంది. వారందరూ కూడా చెరపట్టబడినటువంటి పరిస్థితులు వెళ్ళారు. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. అటువంటి పరిస్థితుల్లో బబులోను దేశమంతా కూడా భయంకరమైన విగ్రహారాధికులు ఉన్నారు. అటువంటి సమయంలో రాజు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు లేదా అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఏమని చెప్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి నపుంసకుల అధికారులతో ఏం చెప్తున్నాడంటే, రాజుగారు ఇదిగో నేను తినేటటువంటి ఆహారాన్ని వారికి మీరు పెట్టాలి, నా దగ్గర ఉండేవారు చాలా జ్ఞానంగా ఉండాలి, బలంగా ఉండాలి, కాబట్టి నేనేదైతే భుజిస్తున్నానో వారికి కూడా ఆ ఆహారాన్ని మీరు పెట్టండి అని చెప్పినప్పుడు ఆ ఆహారం అంతా కూడా దానియేలు, షడ్రకు, మెషకు, అబద్నెగోల దగ్గరికి రాజు భుజించే ఆహారాన్ని తీసుకుని రావడం జరిగింది. అలా తీసుకుని వచ్చిన తర్వాత దానియేలుకి, షడ్రకు, మెషకు, అబద్నెగోలకు ఒక మంచి అవకాశం. అటువంటి ఆహారము తిని ఎంతో కాలం అయిపోయింది. రాజు భుజించే ఆహారము సాక్షాత్తు వారి దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు వారు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? వారు చక్కగా తినేయచ్చు, మంచి అవకాశం. అప్పటి వరకు సరైన ఆహారం లేదు. ఎంత కాలమైందో ఆ మాంసకృతులతో కూడిన ఆహారము తిని మంచి అవకాశం వచ్చింది. వారందరూ తీసుకొట్ట ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. కానీ దానియేలు గారు కానీ, షడ్రక్ కానీ, మెషక్, అబద్నెగోలు ఏ ఒక్కరు కూడా దానిని కనీసం స్వీకరించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదండి. కారణం ఏమిటంటే వారు చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి నపుంసకుల అధికారులు అంటున్నారు, మంచి ఆహారం తీసుకొచ్చాం భుజించండి అంటే వారు అంటున్నారు, అయ్యా రాజా మాకు ఇవేమొద్దయ్యా, ఇంత బలమైన ఆహారం మాకేమొద్దు, మాంసకృతులతో కూడిన ఆహారం మాకు వద్దు, కానీ ఇదిగో ఆకుకూరలతో లేదా కాయకూరలతో కూడిన ఆహారం మాకు కావాలి. కారణం ఏంటి చెప్పమంటారా? ఆ రాజు వాళ్ళు చేసే ఆ ఆచారం, వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఆ రాజు ఎప్పుడు కూడా భోజనం చేసే ముందు అవన్నీ కూడా మొట్టమొదటిగా వేటి ముందు పెడతాడు తెలుసండి? విగ్రహాలకు అర్పిస్తూ ఉంటాడు. అది ఒక భయంకరమైన పాపము కాబట్టి దానియేలు, షడ్రకు, మెషకులు, అబద్నెగోలు వాటిని గుర్తెరిగిన వారు ఏమంటారంటే, అవేవి మాకు వద్దయ్యా. ఎంత నిష్ఠగా వారు ఉంటున్నారండి. ఒక ఆఫ్టర్ ఆల్ అన్నము విషయంలోనే వారి పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎక్కడ కూడా దాన్ని స్వీకరించలేదు.
వాస్తవంగా దానియేలు చుట్టూ షడ్రకు మేషకు అబేద్నెగోల దగ్గర ఎవరు లేరండి. వారి బాబాయిలు, పెదనాన్నలు, మామయ్యలు ఎవరు లేరు. రే నువ్వు చేసేది తప్పురా, అలా చెయ్యొద్దురా అని చెప్పేవారు ఎవరు లేరు. ఆ తప్పు చేసేయచ్చు, మంచి అవకాశం వారికి. కానీ మమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఆకాశము నుండి ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని చూస్తాడు. ఈ తప్పు చేసి నా దేవుని బాధ పెట్టలేను, ఈ తప్పు చేసి నా తండ్రికి దుఃఖాన్ని మిగిల్చే బిడ్డకి నేను ఉండకూడదని ఏమండి ఆఫ్టర్ ఆల్ అన్నం విషయంలో సహితం వారి పరిశుద్ధతని వారు కాపాడుకోగలిగారు. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి వినండి, దేవుడు వారిని బట్టి ఎంతో సంతోషించి ఆ ఐగుప్తు దేశములో వారితో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు వారితో ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి దానియేలండి ఏ నేరము చేయకపోయినా కావాలని దానియేలుని ఎలాగైనా హతము చేయాలి, నాశనం చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే ఏమండి ప్రార్థన చేయకూడదని చెప్పారు. కానీ దానియేలు వెళ్ళి ఏమంటే తన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి మంచి అనుభవం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయటం చూసి రాజు దగ్గరకు వచ్చి, రాజా నువ్వు ఆజ్ఞ వేసావు కదా, నువ్వు ఆజ్ఞాపించావు కదా ప్రార్థించకూడదు, ఇదిగో నేను ఏదైతే ప్రతిమను నిలబెట్టానో వాటికి తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా. చెప్పినా సరే దానియేలు వెళ్ళి ఇదిగో తన దేవుని తట్టు తన చేతులతో ప్రార్థన చేస్తున్నాడు రాజు అని చెప్పిన తర్వాత దానియేలుని తీసుకొచ్చి ఎక్కడ పారవేశారండి, సింహాల బోనులో. చెప్పండి ఎక్కడ పారవేశారమ్మా, సింహాల బోనులో. అప్పటి వరకు ఆ సింహాలు ఏమండి అనేక మందిని ఏమండి తినివేశాయి. చాలా భయంకరంగా అనేక మంది వ్యక్తులు చంపబడ్డారు ఆ స్థలములో, ఆ సింహాల బోనులో. కానీ ఆశ్చర్యం ఏంటంటేనండి, దానియేలుతో ఎవరున్నారు చెప్పండి, తన హృదయములో దేవునికి స్థానం ఉంది కాబట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు కాబట్టి, ఏ చిన్న లోపము పాపము లేనివాడిగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు దేవుడే దానియేలు ప్రక్కలో నిలబడ్డారు. హల్లెలూయా. సింహాల బోనులో పడవేయబడిన తర్వాత ఏమండి చాలా భయంకరమైన శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందండి. ఆ సింహాలన్నీ కూడా ఇక దానియేలుని చూసినాయి. అబ్బా మంచి బిర్యానీ వచ్చింది ఈరోజు, మనకి మంచిగా తినేద్దాం అనేసి అలా అనుకుంటున్నటువంటి సమయంలో ఆ సింహాల మధ్యలో దానియేలు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి కష్టకాలములో కూడా దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అయ్యా ఈ సింహాల బోనులో నుండి నన్ను తప్పించుటకు నీవు సమర్థుడవయ్యా, అయ్యా ఈ సింహాల బోనులో నుండి నన్ను రక్షించటానికి నీవు తప్ప ఇక ఎవరు లేరయ్యా, నాకు నీవు మాత్రమే సమర్థుడవు అని దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఆ సింహాలన్నీ కూడా దానియేలు మోకరించడం చూసి ఆ సింహాలన్నీ దానియేలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వీడు ఎప్పుడు ప్రార్థన ఆపుతాడా, తినేద్దామని రెడీగా ఉన్నాయి. అయినా దానియేలు ఏమండి ప్రార్థిస్తూ ఉండగా ఆ సింహాలకైనా అలుపు వచ్చింది, కానీ దానియేలుకి మాత్రం అలుపు రాల. ఆ సింహాలన్నీ వెళ్ళిపోయి మూలకు వెళ్ళిపోయి కూర్చొని సర్లే వీడు ప్రార్థన చేసుకుంటున్నాడు కదా తర్వాత వాడిని తిందామనేసి అలా వేచి చూస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, అలా దానియేలు గారు ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు దానియేలు చుట్టూ మరొక సింహం తిరుగుతుంది. హల్లెలూయా. మరొక సింహం తిరుగుతుందండి. వాటికి ఏమి అర్థం కావట్లేదు మిగతా సింహాలకి. అరే ఇది ఏమి సింహము, మనముండగా మరొక సింహం తన చుట్టూ తిరుగుతుంది, ఏంటి ఆ సింహం చెప్పమంటారా, అది యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. ఆ యూదా గోత్రపు సింహం తన చుట్టూ తిరుగుతూ ఉండగా మిగతా సింహాలేవి కూడా దానియేలుని సమీపించలేకపోయినాయి, కనీసం టచ్ చేయలేకపోయినాయి అండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు కానండి, తన పరిశుద్ధత ముందు సింహాలు కూడా సాష్టాంగ పడిపోయినాయి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అమ్మ ఒకసారి, హల్లెలూయా. తన పరిశుద్ధత ముందు సింహాలు కూడా సాష్టాంగ పడినాయండి. అద్భుతంగా దేవుడు ఆ సింహాల నోటు నుండి దానియేలు గారిని తప్పించాడు. అమ్మా ఈ రాత్రి ఎటువంటి కష్టకాలంలో నువ్వు ఉన్నావో, ఎటువంటి భయంకరమైనటువంటి శారీరక రుగ్మతలతో నువ్వు ఉన్నావేమో, డాక్టర్స్ చెప్పారేమో మరికొద్ది రోజులు నువ్వు చనిపోతావని, నీ రిపోర్ట్స్ అన్నీ దేవుడు తారుమారు చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే, నీ హృదయం అనే దేవాలయములో దేవుణ్ణి ఆహ్వానించగలిగినట్లయితే ఇదిగో నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నేను గొప్పగా దీవిస్తారు. హల్లెలూయా. అదే స్థలములో షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఉన్నారండి. వారి దగ్గరలో ఏమండి ప్రార్థించేవారు లేరు, వారిని హెచ్చరించే సేవకులు లేరు, అక్కడ మందిరము లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదండి. కానీ వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, ఏమంటే మా దగ్గర ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా మా దేవుడు మాతో ఉన్నారు. హల్లెలూయా.
మా దేవుడు మాతో ఉన్నారు అనేసి ఏమంటే వారు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ రాజు నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి వారందరితో చెప్తున్నాడు, నేను ఒక ప్రతిమను నిలబెట్టిన మీరందరూ వచ్చి ఆ ప్రతిమ ఎదుట మీరు ఏం చేయాలి, సాష్టాంగ పడాలి, పూజించాలి, నమస్కరించాలంటే షడ్రకు మెషకు అబేద్నెగోలు మాత్రం ఎక్కడ కూడా ఏమంటే సాష్టాంగ పడటానికి ఇష్టపడలేదండి. అవసరమైతే మేము చనిపోతాం, కానీ ఆ విగ్రహం ఎదుట మేము సాష్టాంగపడం. వాళ్ళందరికీ కోపం వచ్చేసింది, రాజు కోపం వచ్చేసింది, రే వాళ్ళని తీసుకుని రండిరా, అగ్నిగుండంలో పడవేయండి అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటే సైనికులందరూ కూడా షడ్రకు మెషకు అబేద్నెగోలను పట్టుకుని వచ్చేస్తూ ఉన్నారు. అలా పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు షడ్రకు మెషకుతో అంటున్నాడు, ఏమని, మెషకు ఎక్కడ కూడా కలవరపడొద్దయా, భయపడొద్దయా, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ అగ్నిగుండములో నుండి నిశ్చయముగా దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు అని షడ్రకు మెషకు అబేద్నెగోతో ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. అక్కడ మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు రాజు, ఇప్పటికైనా ప్రతిమకు మీరు నమస్కరిస్తారంటే వాళ్ళు అంటున్నారు, రాజా మాకు ఏమైపోయినా పర్లేదు, ఇదిగో మా దేవుడు నీవు అగ్నిగుండములు మమ్మల్ని వేసిన అక్కడ నుండి సహితం మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒక తెగింపుతో ఏమండి వారు మాట్లాడుతూ ఉన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది, బీపీ వచ్చేసింది. అగ్నిగుండంలో పారవేసినప్పటికీ కూడా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ శ్రమల కొలిమిలు, ఆ ఇబ్బందుల కొలిమిలు, ఆ కష్టములో వారు ఏం చేస్తున్నారో తెలుసండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అలా ఆరాధిస్తూ ఉండగా వినండి, ఆరాధిస్తూ ఉన్నప్పుడండి వారి మధ్యలోనికి యేసయ్యే దిగి వచ్చేసాడు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, అగ్నిగుండాన్ని 7 ఎక్కువ చేశారు, అయినా ఏమండి ఆ అగ్ని వారిని కనీసం తాకలేకపోయింది. హల్లెలూయా. కారణం ఏంటంటే వారి పరిశుద్ధత ముందు అగ్ని కూడా నిలబడలేకపోయిందండి. పైకి తీసిన తర్వాత రాజు ఆశ్చర్యపోతున్నాడు, అయ్యో ఇంత భయంకరమైన ఒక చిన్న నిప్పు రవ్వ అడవినే తగలబెడుతుంది కదా, అటువంటిది మేము 7 ఎక్కువ చేశాం కదా ఈ అగ్నిని, అయినా కూడా మీరు ఇంత ఎలా మీరు బయటికి రాగలిగారు, అసలు మీ వెంట్రుకలు కూడా వాసన రావట్లేదు, లేదా ఎలా జరిగిందంటే వారు చెప్తూ ఉన్నారు, రాజా ఇదిగో అగ్ని గుండములో మాతో పాటు ఎవరున్నారు తెలుసా, మా దేవుడు ఉన్నాడు రాజా. హల్లెలూయా. వారి పరిశుద్ధత ఎదుట సింహాలు మోకరిల్లేయండి. వారి పరిశుద్ధత ఎదుట ఆ అగ్ని వారిని ఏమీ కూడా చేయలేకపోయింది. హల్లెలూయా. ఈరోజు అటువంటి పరిస్థితులు, అటువంటి ఏమంటే భయంకరమైన పరిస్థితులు గుండా ఒకవేళ మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు నిశ్చయముగా మనల్ని విడిపిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు మనల్ని విడిపిస్తారు, ఎప్పుడు తప్పిస్తారు, ఎప్పుడు రక్షిస్తారంటే మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు. చెప్పండి, ఎలా జీవించాలి మనం? మన దేవుడు పాపాలు చేసే దేవుడైతే, మన దేవుడు మాట తప్పే దేవుడైతే, మన దేవుడు నీతి లేని దేవుడైతే మనము కూడా అలా ఉండొచ్చండి. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అండి. ఆయన ఎవరి దగ్గర నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారి మధ్యలోకి వస్తాడు, వారితో నివసించడానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదువుకుందాం. యెషయా గ్రంథం దయచేసి చదువుకుందాం. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. చాలండి. ఆయన ఎక్కడ నివసిస్తాడంటమ్మా? ఒకసారి అందరూ మాట్లాడతారా ఏమనుకోకుండా చెప్పండి. ఆయన ఎక్కడ నివసిస్తాడంట? మహోన్నతమైన స్థలములలో. ఏమండి? మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు ఆయన. మహామహిమలో ఉన్నటువంటి దేవుడు ఆయన. సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన. కోటాను కోట్ల పరిశుద్ధ దేవదూతలచే నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నటువంటి దేవుడు అండి ఆయన. అయినను ఏమండి ఎవరితో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? చదవండి తర్వాత. ఎవరితో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి ఎవరి మధ్య నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన? ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? ఏమండి, ఆయన లోకాలని ఏలే రారాజు అండి. శ్రీమంతుడైనటువంటి దేవుడు దుమ్మితో ధూళితో సమానమైన ఒక మానవునితో ఆయన సహవాసము చేయటానికి, మానవునితో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసించడానికి ఇష్టపడతారంట. ఏమండి, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే వినయ విధేయతలు కలిగి జీవిస్తారో వారి మధ్య దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. మనందరూ తెలుసు, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి. అబ్రహాము గారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతను ఏమంటే ఒకప్పుడు ఒక సూర్యుడిని నమస్కరించేవాడు. సూర్యుడే దేవుడు అని నమ్మేటటువంటి ఒక అజ్ఞానిగా ఉన్నాడు అబ్రహాము గారు ఏమండి, ఒకప్పుడు తన పేరేంటంటే అబ్రాముగా ఉన్నప్పుడు అండి భయంకరమైన చీకటిలో ఉన్నాడు. వారు పూర్వీకులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారందరూ కూడా ఏమండి విగ్రహారాధన చేస్తున్నారు. నిజ దేవుడు ఎవరో వారికి తెలియదండి. అటువంటి సమయంలో వారు చేసేటటువంటి వృత్తి ఏంటి, వారు చేసే పని ఏంటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మట్టితో బొమ్మల్ని చేసి ఏమండి వాటిని అమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మంచిగా సంపాదించారు, ధనవంతులుగా ఉన్నారు. అయితే ఒకరోజు అబ్రహాము ఆ మట్టితో తయారు చేసినటువంటి బొమ్మల్ని అమ్ముతూ ఉన్నాడు. బొమ్మలు అంటుంటే ఒక్కరు కూడా కొనుక్కోవట్లేదు, ఎవరు కూడా దాన్ని ఏమైనా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒక ఆయన చెప్పాడు, అబ్రహామా వాటిని బొమ్మలు అంటే ఎవరు తీసుకోరయ్యా అబ్రహామా, ఇదిగో దేవుడండి దేవుడు అని నువ్వు చెప్పు. అలా నువ్వు అనగలిగినట్లయితే అందరూ కూడా బొమ్మల్ని ఏం చేస్తారో కొనుక్కుంటారు అబ్రహాం అని చెప్పినప్పుడు, అబ్రహాం అంటున్నాడు దేవుడండి దేవుడు అన్నప్పుడు వారందరూ ఏం చేశారంటే చాలామంది ఆ బొమ్మల్ని ఇదిగో దేవుడు అనేసి ఆ బొమ్మలన్నీ కూడా కొనుక్కోవటం జరిగింది. అలా కొనుక్కున్న తర్వాత అండి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ తండ్రి చాలా సంతోషించాడు, ఈరోజు మంచిగా లాభం సంపాదించాం అని సంతోషించాడు. తర్వాత రోజు అబ్రహాము గారికి ఆ బొమ్మలన్నీ అప్పగించి, అరే నాన్న నేను వేరే ఊరు వెళ్తున్నానరా, వచ్చేసరికి వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చెప్పినప్పుడు అబ్రహాము గారండి ఆ మట్టితో చేయబడినటువంటి బొమ్మల దగ్గర కూర్చొని ఏమండి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడివి కదా, నాతో మాట్లాడు, నువ్వు దేవుడివి కదా, నేను పెట్టేటటువంటి ఈ ఆహారము తీసుకో అంటుంటే ఆ బొమ్మలు ఎక్కడ కూడా మాట్లాడుతున్నాయా? మాట్లాడట్లేదండి. అబ్రహాము గారు చాలా బాధపడుతున్నాడు. నేను పెట్టేటటువంటి ఆహారం తీసుకోవట్లేదు, నేను ఇచ్చేటటువంటిది ఏది కూడా స్వీకరించట్లేదు అని చాలా బాధపడుతున్నాడు. మరొక వైపు కోపం వచ్చేస్తుంది. చూసి చాలా కోపం వచ్చి బాధ అనిపించి ఒక కర్ర తీసుకుని ఆ మట్టి బొమ్మలు అన్నీ ఏం చేశాడు చెప్పండి, పగలగొట్టేశాడు. చాలా కోపం వచ్చేసింది. అప్పుడు తండ్రి రానే వచ్చాడు ఊరు నుండి. అబ్రహాముని అడిగాడు, అబ్రహామా బొమ్మలన్నీ బాగున్నాయా, మంచిగా చూసుకున్నావంటే అబ్రహాము కన్నీటితో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. లేదు నాన్న వాటన్నిటిని పగలగొట్టేసాను, ఎందుకు పగలగొట్టావు అని కోపడుతూ ఉంటే అబ్రహాం అంటూ ఉన్నాడు తన తండ్రితో, నాన్న నేను ఇంతకాలం మనం అజ్ఞానంలో ఉన్నాము నాన్న, చీకటిలో ఉన్నాము నాన్న, ఇదిగో మట్టితో చేయబడినటువంటి దానిని దేవుడు అని నమ్ముతున్నాం మనం. అయ్యో మనం అజ్ఞానంలో ఉన్నాం నాన్న, మాట్లాడని వాటిని, చూడని వాటిని, ఇదిగో కనీసం కదలలేని వాటిని మనం దేవుడు అని నమ్ముతున్నాం నాన్న అనేసి చెప్పి చాలా బాధపడతాడండి అబ్రహాం. నాటి నుండి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అబ్రహాం. ఆ రోజు నుంచి నిద్రపోవట్లేదు అబ్రహాం. ఆ రాత్రులు నిద్ర పట్టట్లా, అన్నం తింటల్లా. ఇదిగో దేవా నువ్వెవరువో నాకు తెలియదయ్యా, నాతో మాట్లాడని అసలు ఎవరు దేవుడు అనేసి అబ్రహాము ఎంతగానో వెతుకుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తన్ను వెదకువారి ఎడల దేవుడంట దయ చూపిస్తాడంట. హల్లెలూయా. ఎవరైతే దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రభువా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, దయచేసి నీ ప్రత్యక్షత నాకు ఇవ్వయ్యా అని ఎవరైతే పెనుగులాడతారో అటువంటి వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడంట. హల్లెలూయా. అబ్రహాం గారు ఒక రాత్రి అన్నం తినకుండా నిద్రపోకుండా దేవుణ్ణి గోజాడుతూ నాతో మాట్లాడయ్యా, నువ్వెవరవయ్యా నన్ను దర్శించని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్న టైంలో దేవాది దేవుడు అబ్రహాం గారిని దర్శించారు. హల్లెలూయా. అబ్రహాం గారిని దర్శించిన తర్వాత అండి వినండి, అబ్రహాం గారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో అబ్రహామా నువ్వు బయటకు వచ్చేసి అని చెప్పినప్పుడు తన బంధువుల్ని స్నేహితులు అందరినీ విడిచిపెట్టేశాడండి. అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, అబ్రహామా
నీకంత జ్ఞానం లేదు, ఎక్కడికి వెళ్తావు, ఎవరో దేవుడు రమ్మంటున్నారు అంటున్నావు, ఎలా బ్రతుకుతావురా అనేసి అందరూ వాళ్ళు అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు. కానీ అబ్రహాం గారు ఏమాత్రం కూడా వాటి ఏవి పట్టించుకోకుండా నన్ను దేవుడు పిలుస్తున్నాడు వచ్చేసాడని బయటికి. ఏమండి, 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దాదాపు 25 సంవత్సరాలు అబ్రహాము గారు దేవుని వెతుకుతూ, దేవుని స్వరాన్ని వింటూ, ప్రత్యక్షతలు పొందుకుంటూ, వినయము కలిగి, విధేయత కలిగి, దీన మనస్సు కలిగి బ్రతుకుతున్నాడండి. అబ్రహాము గొప్ప ధనవంతుడు. ఏమండి, గొప్ప ధనవంతుడు. తన బాబాయ్ కుమారుడైనటువంటి లోతు, వారిద్దరు కలిసి నివసించడానికి ఆ ప్రాంతం సరిపోవట్లేదంట. అన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి. అంత గొప్ప ధనవంతుడు. అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉండేవాడు తెలుసండి? అయ్యా, నేను ధూళినయ్యా, అయ్యా నేను దుమ్ముతో సమానమైనటువంటి వాడనయ్యా అని ఎంత వినయము కలిగి దేవుని దగ్గర ఉంటున్నాడు. హల్లెలూయా! వినయము కలిగి ఉంటున్నాడండి. అలా ఉంటూ ఉండగా దేవుడు పరీక్షించాడు. కొంతకాలం అయిన తర్వాత, ఏమండి, అప్పటి వరకు వినండి జాగ్రత్తగా, బైబిల్ గ్రంథములో ఏ తల్లి హవ్వ మొదలుకొని నోవాహు గారి భార్య కావచ్చు, ఏమంటే అప్పటి వరకు ఉన్నటువంటి వారందరూ కూడా గర్భఫలం లేని వారు ఎవరు లేరు అప్పటి వరకు. ఏమండి, సంవత్సరాల తరబడి గర్భఫలం లేక ఆ శాపాన్ని అనుభవించిన వారు లేరు బైబిల్ గ్రంథంలో. కానీ శారమ్మ మాత్రమే ఎన్నో సంవత్సరాలు గర్భఫలం లేకుండా చాలా వేదన అనుభవిస్తూ ఉంది. దేవుడు పిలిచాడు కదా, మరి ఏంటి పరిస్థితి అని మనం అనుకోవచ్చు. ఏమంటే దేవుని కార్యాలండి ఆలస్యం అవుతాయి, కానీ ఆలస్యం వెనక దేవుడు ఇప్పుడు అద్భుతాన్ని దాచిపెడతాడు. హల్లెలూయా! దాదాపు ఎన్నో సంవత్సరాలు నిరీక్షిస్తూ ఉన్నాడండి అబ్రహాం. ఎలా నిరీక్షిస్తున్నాడు? అబ్రహాము నిరీక్షించడానికి తనకు ముందు ఏదైనా ఆధారం ఉందా? హవ్వమ్మకి కొన్ని సంవత్సరాల గర్భఫలం లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చాడని ఎక్కడైనా వాక్యం ఉందా? అబ్రహాము గారి కాలానికి ముందు ఎక్కడ కూడా అటువంటి శాపాన్ని అనిపించిన వారు ఎవరు లేరు. కానీ అబ్రహాము గారు, శారమ్మ సంవత్సరాల తరబడి బిడ్డలు లేకుండా చాలా వేదన అనిపిస్తున్నారండి. అబ్రహాం అంట నిరీక్షణ లేనటువంటి, నిరీక్షణకు ఆధారము లేని దినాల్లో అబ్రహాం ఎవరు నమ్మాడంట? అమ్మ చెప్పండి, ఎవరు నమ్మాడంట? ఇప్పుడు ఈ స్టేజ్కి ఆధారం ఏది చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, ఈ స్టేజ్కి ఆధారం ఏంటి చెప్పండి? అటు చివరి ఇటు చివరి ఉన్న పోల్సే కదా. అవి లేకపోతే మేము ఇట్లా నిలబడగలమా? వారు కూర్చోగలరా? ఏమండి, పడిపోతాం కదా. ఆధారం ఉండాలి కదా. అబ్రహాం గారి కాలంలో ఏ ఆధారం లేదండి. అసలు నిరీక్షణకు ఆధారమే లేదంట. అటువంటి సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత వినయం అండి దేవుని పట్ల. దేవుడు ఏం చెప్తా చేస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. వినండి, వినయము గల వారి యొద్ద దేవుడు నివాసం ఉంటాడంట. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి మధ్య దేవుడు నివసిస్తాడంట. హల్లెలూయా! దీన మనస్సు కలిగి, వినయము కలిగి, దేవుని వెతుకుతూ, దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అబ్రహాము. వినండి జాగ్రత్తగా, అటువంటి సమయంలో దేవుడు అబ్రహాముని గొప్పగా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! నిరీక్షణకు ఆధారము లేని దినాల్లో అబ్రహాము దేవుని నమ్మాడండి. అబ్రహాము దేవుని నమ్మాడు, నిరీక్షణ లేని దినాల్లో నమ్మాడు. ఈరోజు మనకు నిరీక్షణ ఉంది. మన పితరులైనటువంటి వారు, ఇదిగో శారా గర్భాన్ని తెరిచిన దేవుడు, హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని కూడా తెరుస్తాడు. డాక్టర్స్ చెప్పొచ్చు, ఇక ఎప్పటికీ నీవు బిడ్డలను పొందుకోలేవు, నీ గర్భం తెరవబడదు, ఇదిగో ఎప్పటికీ అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా! వారి శరీరాలండి ఉడిగిపోయినాయి. ఏమండి, వారు శరీరం అంతా ఉడిగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఏమండి ఒక మాటలో చెప్పాలంటే ఇక కంటి చూపు తగ్గిపోయింది, వినికిడి తగ్గిపోయింది, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశారు. హల్లెలూయా! ఏమండి, వినయము గల వారి యొద్ద దేవుడు నివసిస్తాడంట. ఒకరోజు దేవుడు అండి, అబ్రహాము గారు వినయము కలిగి, విధేయత కలిగి, దీన మనసు కలిగి ఉన్నారు కదా, అబ్రహాము గారితో మాట్లాడటానికంటే దేవుడు పరము నుండి భూమి మీదకి వచ్చేవాడంట. హల్లెలూయా! స్నేహితుని వలె మాట్లాడేవాడంట. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ఎలా ముచ్చటిస్తారో ఆ రీతిగా అబ్రహాము గారితో దేవుడు మాట్లాడేవాడంట. అమ్మా, ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడండి ఆయన. నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా!
మీరు విశ్వసించగలిగినట్లయితే, మీరు నమ్మగలిగినట్లయితే పరిశుద్ధంగా జీవించండి, వినయము విధేయత కలిగి జీవించండి. ఆయన నిశ్చయముగా మనతో మాట్లాడతారు. ఆయన స్వరాన్ని మనం వింటామండి. ఆయన ప్రత్యక్షతను మనం పొందుకుంటామండి. ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతారు. ఆయన హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వినయము గల వారి యొద్ద ఆయన నివసించే దేవుడండి. ఈరోజు మనం ఏమని ప్రార్థించాలంటే, దేవుని బిడ్డలు చాలామంది, అమ్మ వినండి జాగ్రత్త, నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు జాగ్రత్త దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారంటే, యేసే దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తుందంట, యేసే దగ్గరికి వస్తే గర్భఫలం వస్తుందంట, యేసే దగ్గరికి వస్తే నా శాపం కాస్త ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంట, యేసే దగ్గరికి వస్తే నా కన్నీరు నాట్యంగా మార్చబడుతుందంట. వాస్తవమే. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మేలును ఆశించి రాకూడదండి. మేలును ఆశించి రాకూడదు. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారండి. ఆ రాజుగారు పుట్టినరోజు సందర్భంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులతో ఆయన అన్నారు, ఈరోజు నా జన్మదినం సందర్భంగా మీకు కొన్ని బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇవ్వటం కాదు కానీ మీకు ఏది కావాలో చెప్పండి, అవి నేను మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరు బిగ్గరగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మంచి బహుమతులు ఇస్తాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆ రాజుగారు. ఆ రాజుగారు కోరుకోమని చెప్పినప్పుడు అండి, ఆ మొదటి మంత్రి వెళ్ళాడు. ఏం కావాలి మంత్రి అని రాజుగారు అడుగుతుంటే, ఆ మంత్రి అంటున్నాడు, రాజా నాకు సరైన ఇల్లు లేదు రాజా, నాకు మంచి బంగ్లా కట్టించు అంటే, ఆ రాజుగారు అన్నారు, సరే నీకు మంచి బంగ్లా ఇచ్చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. రెండవ వ్యక్తి వెళ్ళాడు, రెండవ మంత్రి. ఆ మంత్రిని అడుగుతున్నాడు రాజుగారు, నీకేం కావాలి మంత్రి అంటే, ఆ మంత్రి గారు అంటూ ఉన్నాడు, రాజా నాకు ఒక అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయి రాజా అన్నాడు. సరే నీకు ఒక అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేశాడు. ఏమండి, వారికి మంచి అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. చివరిగా మరొక మంత్రి వచ్చి నిలబడ్డాడు. ఆ మంత్రిని అడుగుతున్నాడు రాజుగారు, మంత్రి ఇదిగో మొదటి వ్యక్తి వచ్చాడు, అతనికి మంచి బంగ్లా కావాలంటే బంగ్లా ఇస్తాను, ఇచ్చేసాను. రెండో వాడు వచ్చాడు, నాకు ఒక అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయనంటే నేను చేశాను, మరి నీకేం కావాలని అడుగుతుంటే ఆ వ్యక్తి మాట్లాడట్లా, మౌనంగా ఉన్నాడు. ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడు. ఆ రాజుగారు అంటున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నావురా, మాట్లాడరా, నీకేది కావాలంటే అది ఇస్తా, అవసరమైతే నా రాజ్యములో సగం మట్టుకు నీకు ఇచ్చేస్తాను, మాట్లాడు అంటే ఆ వ్యక్తి మాట్లాడట్లా. ఏడవటం మొదలు పెట్టాడు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. మంత్రి ఎందుకు ఏడుస్తున్నావు, నీకేదైనా కష్టం ఉంటే నాతో చెప్పుకో, నీకేదైనా బాధ ఉంటే రోగం ఉంటే నాతో చెప్పుకో, నేను నీకు మేలు చేస్తానంటే ఆ వ్యక్తి ఏడ్చి ఏడ్చి చేసిన పని ఏంటంటే రాజును గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. రాజును గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నాడండి. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, మూడో మంత్రి, రాజా అతనికి బంగ్లా కావాలంటే ఇస్తానన్నావు, మరొక వ్యక్తి వివాహం అంటే చేస్తానంటున్నావు, నాకు ఇవేమీ వద్దు రాజా, మరేం కావాలి నీకు? రాజా నాకు ఇవేమొద్దు, కానీ నీవుంటే నాకు చాలు రాజా, నీవుంటే నాకు చాలు రాజా. దేవుని బిడలమైన మనము కూడా ఇదే ప్రార్థన చేయాలండి, ఇదే ప్రార్థన చేయాలి. దేవుడు దగ్గరికి వస్తే ఆరోగ్యం ఇస్తాడాయన, దేవుని దగ్గరికి వస్తే గర్భఫలం ఇస్తాడాయన, దేవుని దగ్గరికి వచ్చే సంవత్సరాల తరబడి నువ్వు అనుభవిస్తున్న శాపాన్ని ఒక్క క్షణంలోనే ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడాయన. హల్లెలూయా. అయితే మనం వేటినో ఆశించి రాకూడదండి. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఏమని ప్రార్థన చేయాలండి, ప్రభువా నాకు ధనమున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నాకు నీవుంటే చాలు ప్రభువా. ఈ మాట మనం ప్రార్థన చేయాలండి. దేవుని ఈ రీతిగా మనం ప్రేమించాలి. నాకేమున్నా లేకపోయినా పర్లేదయ్యా, నాకు నీవుంటే చాలు ప్రభు. ఆయనే మనతో ఉంటే ఏ శాపము మన ఇంటి మీదకి రాదండి. హల్లెలూయా. ఆయనే మనతో ఉంటే ఏమంటే ఎటువంటి కష్టము, ఎటువంటి కన్నీరు, ఎటువంటి లేమి, ఎటువంటి దరిద్రత ఏది కూడా మనల్ని ఆవరించదండి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అమ్మ ఈరోజు నీ హృదయంలో యేసేకు స్థానం ఉందా? సంవత్సరాల తరబడి ఆయన ఎదురు చూస్తున్నాడమ్మా. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి ఆయన ఆ తలుపును తడుతూ ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తావేమోనని నీ హృదయం అనే తలుపు దగ్గర అబ్బా ఎంతో కాలంగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నిలబడే ఉన్నాడు ఆయన. ఇంకా నువ్వు తలుపు తీస్తావేమో, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావేమో, నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తే, ఆయనను ఆహ్వానించగలిగినట్లయితే నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కానీ నువ్వు ఆహ్వానించట్లా. నీ హృదయంలో సీరియల్స్ ఉంటున్నాయి, సీరియల్స్కి ఆహ్వానిస్తున్నావు, సినిమాలను ఆహ్వానిస్తున్నావు, ఏదేదో పాపాన్ని ఆహ్వానిస్తున్నావు, కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా మనం ఆహ్వానించలేకపోతున్నాం. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఏమంటున్నామో తెలుసా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. మందిరములో మాత్రమే పాడగలుగుతున్నాం, మందిరములో మాత్రమే ఆ రీతిగా ఆరాధన చేస్తున్నాం, కానీ
మందిరం బయట మాత్రం ఏమండి వేటి వేటుకో మన హృదయంలో స్థానం ఇస్తున్నాం. అందుకని దేవుడు దుఃఖించి దుఃఖపడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేకపోతున్నాడు. ఆయనకి ఎక్కడైనా ఏమండి పరిశుద్ధత లేకుండా మనం ఉంటూ ఉంటే ఒక్క క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండరండి. ఆయన ఎప్పుడు నివాసం ఉంటారో తెలుసా? ప్రతి విధమైనటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. యోసేపు గారండి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, వినండి జాగ్రత్తగా, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన చుట్టూ పాపం ఉందండి, భయంకరమైన పాపం. పొతీఫర్ భార్య అండి రోజుకొక రకంగా డ్రెస్సులు మార్చుకొని, చీరలు మార్చుకొని, చాలా ఆకర్షింప చేసేటటువంటి రీతిలో అందంగా తయారయ్యి వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి, రా నాతో పాపం చేయంటుంది. ప్రతిరోజు ఎంత బాధ అనుభవిస్తున్నాడు యోసేపు. ప్రతిరోజు ఎంతగానో కవ్విస్తూ ఉంది. అయినా కూడా యోసేపు ఎక్కడ కూడా పాపానికి అవకాశం ఇవ్వట్లేదండి. పాపానికి దూరంగా పారిపోయాడు యోసేపు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తూ వెళ్తున్నారండి. కానీ యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. కనుకనే ఏ దేశంలోనైతే ఒక బానిసగా వెళ్ళాడో అదే దేశంలో దేవుడు భాగ్యవంతుడిగా మార్చేశాడు. హల్లెలూయా. ఒక అధికారిగా మార్చేశాడు ఆ దేశంలో. ఈరోజు మనల్ని కూడా ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా జీవించాలి మనం? దేవుడు మన ఇంటిలోనికి రావాలంటే, లేదా దేవుడు మన హృదయంలోనికి రావాలంటే మనం ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఎలా జీవించాలి? పరిశుద్ధంగా. రెండో మాట ఏంటి చెప్పండి? మనం ఏం కలిగి జీవించాలి? యేసయ్య మన మధ్యలో ఉండాలంటే, మనతో ఉండాలంటే మనం ఏం కలిగి జీవించాలి? వినయము కలిగి జీవించాలి. ఇంకేం కలిగి జీవించాలి? దీన మనసు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి దీనుడిగా వచ్చాడండి. సాత్వికుడిగా వచ్చాడండి. ఆయన పాదాలు ఎవరు కడగలా? శ్రీమంతుడైన దేవుడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడండి. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఎంతగానో దీన మనసు కలిగి జీవించాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న 33 సంవత్సరాలు దీనుడిగా ఉన్నాడండి. లోకాల నేలి రారాజైన, సర్వలోకానికే చక్రవర్తి అయిన, కానీ నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి ఆయన ఒక సాత్వికునిగా దీనునిగా వచ్చేసాడు. హల్లెలూయా. నీవు నేను అంటే యేసుకి ఎంత ప్రేమో అమ్మ. వినయము గల వారి యొద్ద ఆయన నివసిస్తాడు. ఈరోజు సంవత్సరాల తరబడి ఒకవేళ ఏదైనా కష్టాన్ని అనుభవిస్తున్నావేమో, కష్టపడి సంపాదిస్తున్నావు కానీ చిల్లి సంచులు వేసినట్లు ఉంటుంది. ఏమండి, పైకి మాత్రమే నవ్వుతున్నావు కానీ అంతరంగంలో ఏదో వేదన ఉంది. పైకి మాత్రమే ఆరోగ్యంగా కనబడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేని రోగము నీలో ఉంది. ఈ రాత్రి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. దేవునికి అవకాశం ఏంటండి? ఆయన మన మధ్యలో నివసిస్తే మన శాపము, సంవత్సరాల తరబడి మనల్ని ఏలుబడి చేస్తున్న శాపాన్ని ఒక్క క్షణములోనే తీసివేయగల సమర్థుడైన. హల్లెలూయా. వినయము కలిగి మనం జీవించాలండి. పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడండి. దేవుడు మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. మా తల్లికి మా తండ్రికి మేము 5 కుమారులు. మీలో కొంతమంది తెలిసి ఉంటుంది, 5 మగబిడ్డలమే. మాకు అక్కలు లేరు, చెల్లెలు లేరు. మేము ఒక అన్య కుటుంబం నుండి రక్షించబడిన వారం. మేము మా నైనమ్మలు, మా తాతలు వాళ్ళందరూ కూడా, మా నైనమ్మ భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, అజ్ఞానములో ఉంది. మా నైనమ్మ వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా, మా తాతలు అందరూ కూడా, మా కుటుంబీకులందరూ కూడా భయంకరమైన శాపములో, చీకటిలో, అజ్ఞానములో ఉన్నాం ఒకప్పుడు. తులసి చెట్టు ఎక్కడైనా కనబడితే చాలు దేవుడని నమ్మేది మా నాయనమ్మ. సూర్యుడు ఉదయాన్నే ఉదయించగానే సూర్యుడు దేవుడు అనే అనుకునేది. కానీ సూర్యుడిని చేసిన సృష్టికర్తను ఆరాధించకుండా సూర్యుడిని, చంద్రుని ఆరాధించేది మా నాయనమ్మ. ఎక్కడైనా కొండ కనపడితే చాలు దేవుడు అనేది, ఎక్కడైనా పుట్ట కనపడితే చాలు దేవుడు అనేది. అటువంటి భయంకరమైన కుటుంబంలో నుండి వచ్చిన వారు మేము. మాకు నిజ దేవుడు ఎవరో తెలియదండి. అటువంటి సందర్భంలో మేము ఆ రీతిగా ఉంటూ ఉండగా భయంకరమైన శాపాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన శాపమో చెప్పమంటారా? 5 మేము మగబిడ్డలమే. మా నాన్నగారు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఉండేవారు. మా బాబాయిలు, పెదనాన్నలు, మావయ్యలు అందరూ కూడా అసలు చాలా ధనవంతులు, మంచిగా డబ్బులు సంపాదించారు, మంచి సమృద్ధి కలిగి ఉన్నారు, సంపన్న స్థితిలో ఉన్నారండి. మేము చాలా పేదరికంలో ఉన్నాం. మా నాన్నగారు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 5 మా అమ్మ నాన్నగారు మమ్మల్ని పోషించలేని పరిస్థితుల్లో, మరి ఇప్పుడు తీస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అన్నంలో గంజి తీసేవాళ్ళు. అప్పట్లో అన్నంలో గంజి తీసేవాళ్ళు కదండి. ఒకరోజు వారానికి 7 రోజుల్లో మాకు 4 రోజులు అన్నం ఉండేది కాదు.
3 రోజులు మాత్రం మేము తినేవాళ్ళం. 4 రోజులు మా అమ్మ మాకేం చేసేది తెలుసా? ఏమండి, అక్కడ ఇక్కడ తీసుకొచ్చి అడుక్కుని తీసుకొచ్చి 5గురిని కూర్చోబెట్టి 5 గ్లాసులు పెట్టి వాటిల్లో గంజి వేసి ఇచ్చేది. ఆ గంజి తాగి బ్రతికిన వారం మేము. నిజదేవుడు ఎవరో తెలియదు, ఆశీర్వాదం ఏంటి, ఏది సరైన మార్గం ఏంటో మాకు తెలియదండి. అటువంటి భయంకరమైన చీకటి బ్రతుకులు మా బ్రతుకులు. అలా ఉంటూ ఉండగా ఒకరోజు 3 రోజుల నుంచి మేము ఆకలి తలమటిస్తూ ఉంటే మా నాన్నగారు ఏమండి మా మావి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా 3 రోజుల నుండి బిడ్డలు ఏమీ తినకుండా చాలా ఆకలి తలమటిస్తూ ఉన్నారయ్యా, చాలా బాధ అనిపిస్తున్నారు, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వు అని అడిగారు. మా మావయ్య గారు వాళ్ళందరూ కోటీశ్వరులు, లక్షాధికారులు. మా మావయ్య అన్నాడంట, నువ్వు పెట్టలేనోడివి, పోషించలేనోడివి, ఎందుకు కన్నావు 5గురి పిల్లలను అన్నాడంట. సహాయం చెయ్యకపోగా భయంకరమైన మాటలు అంటూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే మాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వేరే వాళ్ళ దగ్గరికి అవే మాటలు. పోషించలేనోడివి, ఎందుకు కన్నావు, ఎవడు కనమన్నాడు 5గురు మగపిల్లల్ని, ఈ మాటలు అంటూ ఉంటే గుండె పగిలిపోయిన పరిస్థితుల్లో మా అమ్మ నాన్నగారండి ఒకటే, ఏమండి ఎవరో ఒక పాస్టర్ గారి ద్వారా, ఇదిగో ప్రభుని నమ్ముకోండమ్మా, ఆయన గొప్ప దేవుడమ్మా, మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడమ్మా, ఒంటరిగా ఉన్న మిమ్మల్ని 1000 మందిగా మారుస్తాడమ్మా, మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడమ్మా అని ఆయన చెప్పిన తర్వాత ఆనాటి నుండి మా అమ్మ నాన్నగారు మోకరించి ప్రభు పాదాలు పట్టుకోవటం మొదలుపెట్టారు. హల్లెలూయా. అలా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారండి. అబ్బా, వారు మా కడుపు నింపటానికి వారు కడుపు మార్చుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి వారి జీవితాల్లో. అలా ఉంటూ ఉండగా దేవుని మహాకృపను బట్టి మా నాన్నగారుతో దేవుడు మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్నారు. నాన్నగారు దేవుని స్వరాన్ని విని సేవకై బయటకు వచ్చేసారు. ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే, మా గ్రామంలో, మాది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర పండిత విల్లూరు అనేటటువంటి ఒక చిన్న కుగ్రామం మాది. మా గ్రామంలో మమ్మల్ని అందరిని చూసిన వారు, ఇక వీళ్ళు ఎప్పటికీ బాగుపడరు, వీడేదో పెద్ద గొప్పగా 5గురు కుమారులను కన్నాడు, వీరి పరిస్థితి ఇంతే అనేసి ఎంతో చులకనగా హేళన చేస్తూ మాట్లాడారండి. మాకున్న ఆ పరిస్థితులను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడిగినా ఎవరు మేలు చేయకపోగా ఎన్నో భయంకరమైన మాటలు, సూటిపోటి మాటలండి. ఆ రోజు మా అమ్మ నాన్నగారు ఒకటే చేశారు, ఏంటంటే, ప్రభా ఇప్పటి వరకు వాళ్ళ వైపు వేలు వైపు చేతులు చాచి అయ్యా ఎన్నో మాటలు అనిపించుకుంటున్నాం, మా వల్ల కాదు ప్రభా, ఇక నుండి మా బ్రతుకులు ఎప్పటికీ కూడా అది ఎంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితి అయినా ప్రభా నీ వైపు తప్ప మరెవరి వైపు మా చేతులు ఎత్తి చూపించం ప్రభా, మా పట్ల కృప చూపువా అని ఎలుగెత్తి ప్రార్థన చేసేవారు. వారి కడుపు మార్చుకుంటూ ఉపవాసాలు ఉండి మోకరించి గంటల తరబడి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆ శాపకరమైన పరిస్థితుల నుండి ఆశీర్వాదములోనికి దేవుడు మమ్మల్ని నడిపించారు. హల్లెలూయా. ఏ మావయ్య, ఏ బాబాయ్, ఏ పెదనాన్న ఎవరైతే మీరు ఎలా బ్రతుకుతారా, ఏంట్రా ఈ శాపమని ఎగతాళి చేశారు, మీరు నమ్మండి, ప్రతి సంవత్సరం మా ఊర్లో అద్భుతమైన మీటింగ్స్ జరుగుతాయి. వాళ్ళందరూ ప్రతి సంవత్సరం మాకే ఫోన్లు చేస్తారు. ఏ స్పీకర్స్ని మేము పిలవట్లా, మీరే రండి అని చెప్తారు వాళ్ళు. ఏ మావయ్య అయితే తన నోటితో మమ్మల్ని తృణీకరిస్తూ హేళన చేస్తూ మాట్లాడాడో అదే మావయ్య ఏమంటాడు తెలుసా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. వాళ్ళ కుటుంబంలో చాలామంది రోగులుగా మారిపోయారు, చిన్న వయసులో భయంకరమైన రోగాలు వచ్చినాయి. వారందరూ మాకు ప్రతిరోజు ప్రార్థన చేసి వారు ప్రాధేయపడేది ఏంటి తెలుసా, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఒకప్పుడు గంజి తాగి బ్రతుకున్న మా బ్రతుకులను దేవుడు ఎలా మార్చాడు తెలుసండి, 10 మందికి పెట్టగలిగే కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మా ఇంట్లో మేము 5గురం కూడా దేవుని సేవ చేస్తున్నాం. హల్లెలూయా. నేను కొంతకాలం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక 6 సంవత్సరాలు జాబ్ చేశాను. ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అలా పనిచేస్తూ ఉండగా చాలామంది సేవకులు నాతో మాట్లాడేవారు, అయ్యా నీకు దేవుని సేవ పిలుపుందయ్యా, ఇది కాదయ్యా అని చెప్తే నాకు అప్పుడు చాలా కోపం, చాలా విర్రవీగేవాడిని. ఏమంటే చాలా లావుగా ఉండేవాడిని. దేవుని సేవ లేదు, దేవుడు లేడు, యేసుక్రీస్తు ప్రభు మాలోళ్ళ మాదిగోల దేవుడు, నాకు దేవుడు కాదు, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అబ్బో చాలా విర్రవీగేవాడిని. ఫ్రెండ్స్తో కలిసి కారులో తిరుగుతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. సేవకులు చెప్పినా వినలేదు, చాలా తృణీకరిస్తూ మాట్లాడేవాడిని. చందాకు వస్తే వచ్చే వెళ్ళు పనేసి ఎగతాళిగా మాట్లాడేవాడిని సేవకుల్ని. అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ప్రభు ఒక రోజు నన్ను దర్శించారండి. హల్లెలూయా. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడే తప్ప, ప్రేమిస్తాడే తప్ప ఆయన ఎక్కడ కూడా నాశనం చేసే దేవుడు కాదు. హల్లెలూయా.
ఏమండి, అలా ఉన్నటువంటి అటువంటి బ్రతుకులో ఉన్నటువంటి మమ్మలను దేవుడు మా శాపమంతటిని కూడా ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చాడండి. హల్లెలూయా. ఏ గ్రామ ప్రజలైతే మమ్మల్ని తృణీకరిస్తూ మాట్లాడారో అదే గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం మాకు ఫోన్ కాల్ చేస్తారు, మీరు రావాలి రావాలి రావాలని. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, ఒకవేళ ఏ శాపముతో నువ్వు ఉన్నావో, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నీ శాపాన్ని ఆయన ఎలా మారుస్తాడు తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పరిశుద్ధంగా జీవించు. ఆయన ఎక్కడ ఉండడు అమ్మా, ఎక్కడెక్కడో వెతకవసరలా, ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీతో మాట్లాడతాడమ్మా ఆయన. ఆయన మాట్లాడితే నీ కొండంత ధైర్యం వచ్చేస్తుంది. ఆయన నీతో మాట్లాడితే కొండంత బలం వస్తుందమ్మా. నమ్మండి మాట. మనుషుల మాటలు మనల్ని ఆదరించలేవు. మనుషులు మాట్లాడితే మనకు నెమ్మది ఉండదండి. దేవుడు నన్ను ప్రేమించి నాకు మంచి భార్యనిచ్చాడు, నాకు 2 మగబిడ్డల్ని ఇచ్చాడు. నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత వెయిట్ తక్కువగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడని వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం గుంటూరులో. అక్కడ వాళ్ళు అన్నారు, షుగర్ టెస్ట్ చేసి షుగర్ చాలా డౌన్ అయిపోయింది. మేము వెంటనే ఐసీయూలో పెట్టాలని చెప్పి ఐసీయూలో పెట్టిన తర్వాత ఏమండి ఏదో ఇంజెక్షన్ పెట్టేశారు. ఇంజెక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఉదయం పెట్టారు, సాయంత్రం వరకు షుగర్ చెక్ చేయలేదు. ఎక్కడో 20 ఉన్న షుగర్ వచ్చేసి 400 వచ్చేసింది. షుగర్ ఉన్న వాళ్ళకి తెలుసు షుగర్ పెరిగితే ఎంత ప్రమాదంగా ఉంటుందో. ఒకసారి కోమాలోకి వెళ్ళిపోతారు. నా చిన్న బిడ్డ, నేను ఆ ఫీల్డ్లో నుండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, కాబట్టి ఆ బాధ, ఆ పరిస్థితి అంతా నాకు తెలుసు కాబట్టి నేను అక్కడున్న సిస్టర్స్తో బ్రదర్స్తో అంటూ ఉన్నాను, అయ్యా మీరు రిపోర్ట్ తీసుకొచ్చారు 400 అంటున్నారు, బిడ్డకి ఏదైనా ప్రమాదం అవుతుందేమోనయ్యా, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, డాక్టర్స్తో మాట్లాడండి అని చెప్తుంటే వాళ్ళు అన్నారు, ఏం కాదు, ఏమి ఇబ్బంది ఉండదని చెప్పారు. అటువంటి టైంలో నేను ఉండబట్టలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. సార్, బిడ్డకి ఇట్లా చిన్న పిల్లోడండి 400, పెద్దోళ్ళు అల్లాడిపోతారు, కోమలకు వెళ్ళిపోతారు, అటువంటి బిడ్డకి ఇలా ఉందండి అంటే, అయ్యా నేను చిన్న పిల్లల స్పెషలిస్ట్ని, ఏం కాదన్నాడు ఆయన. నాకు ఇంకా బాధ అనిపించింది, కోపం వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితులు ఏం చేయాలి అర్థం కావట్లా. అర్ధరాత్రి 1 గంటకండి మా బిడ్డ చేతులు కాళ్ళు ఆడిస్తూ ఇట్లా కొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు సిస్టర్స్ బ్రదర్స్ డాక్టర్ గారు పరిగెడుతూ ఉన్నారు. అప్పుడు డాక్టర్ నాతో చెప్పిన మాట సీరియస్గా ఉందా అన్నాడు. ఆ టైంలో చాలా కోపం వచ్చేసింది. ఏమండి, చాలా బాధ అనిపించింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి, అప్పటికి నేను ప్రభుని నమ్ముకొని ఉన్నా. ప్రభుని నమ్ముకోక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఏం చేసేవాడిని, ఆ డాక్టర్ గారిని ఖచ్చితంగా ఏదో ఒకటి అనేవాడిని, కొట్టేవాడినేమో. అటువంటి పరిస్థితి. డాక్టర్ అన్నాడు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి ఎమర్జెన్సీగా అంటే, అర్ధరాత్రి వేళ 1 గంటకు వెళ్ళిపోయినా. అదే రోజు నా భార్య డెలివరీ అయిందండి. డెలివరీ అయిన కాసేపటికి తను బిడ్డను ఒకసారి చూసింది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బిడ్డ జాడ లేదు అక్కడ. మా చిన్న బిడ్డేమో వేరే హాస్పిటల్లో, తనేమో వేరే హాస్పిటల్లో డెలివరీ అయింది. అటువంటి పరిస్థితి నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ బిడ్డను ఐసీయూలో పెట్టారు వేరే హాస్పిటల్లో. డాక్టర్స్ అన్నారు తెల్లారితే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా ఏడుపు వచ్చేసింది. ఎవరితో చెప్పాలి అర్థం కావట్లేదు. నాన్నగారికి, అన్నయ్య వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే మేము వస్తామని చెప్పారు. నేను అన్నాను, మీరేమి రావద్దు, మీరు ప్రార్థనే చేయండి. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. ఎవరు మన పరిస్థితులు మార్చలేరు, దేవుడు మాత్రమే మన పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు ఆయన. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా భార్య దగ్గరికి వెళ్తే తనకి ఎనస్థీషియా ఇస్తారు, మత్తు ఇస్తారు కాబట్టి చాలా మత్తుగా మాట్లాడుతూ, బెడ్డేడండి చాలాసేపు అయింది చూసి, ఎలా ఉన్నాడు చిన్ను అనేసి ఇట్లా మాట్లాడుతూ ఉంది. నాకేం చెప్పాలి అర్థం కావట్లా. ఆ పరిస్థితి చెప్తే తను ఎక్కడ కంగారు పడుతుందను. అప్పుడు నా భార్య దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కాకపోయినా మన దేవుడు ఎప్పుడు నమ్మదగిన దేవుడే. హల్లెలూయా. నీవు లోబడకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు. ఎంత ప్రేమగల దేవుడు అండి. అమ్మా, మన బిడ్డలు మన మాట వినకపోతే వాళ్ళని ప్రేమించగలమా? మనం వారికి ఏదైనా ఇవ్వగలమా? మాట వినకపోతే కోపడతాం, తిడతాం, కొడతాం, అవసరమైతే ఇంట్లో గెట్ అవుట్ అంటాం. కానీ మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, నీవు లోబడకపోయినా దినమెల్లా ఆయన చేతులు నీ వైపు చాపుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతినిస్తా, నా దగ్గరికి వస్తే నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు ఆయన.
అర్ధరాత్రి వేళ చేతులు ఎత్తి ప్రార్థిస్తా ఉన్నాను. నాకిక దిక్కెవరు లేరయ్యా, నీవే నాకు దిక్కు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు కదా, ఉన్నది లేనిట్లు లేనిది ఉన్నట్లుగా చేయగల శక్తి గల దేవుడవు కదా ప్రభువా. ఎండిన ఎముకల్ని జీవింపచేసావు కదయ్యా అనేసి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థిస్తూ ఉన్న తర్వాత అండి, ఏమండి, అలా ప్రార్థించడం అయిపోయిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే యెషయా గ్రంథం ద్వారానే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడారు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడితే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనతో మాట్లాడితే మనకు కొండంత ధైర్యం వస్తుందండి. మాట్లాడాడు దేవుడు నాతో ఆ రాత్రి. మాట్లాడిన తర్వాత నేను అన్నాను, ప్రభువా, నా బిడ్డ దగ్గరకు మీ సన్నిధి వెళ్ళును గాక, మీ దేవదూతలు వెళ్ళుదురు గాక, తెల్లారేసరికి రిపోర్ట్స్ అన్ని మారిపోవును గాక. ఇదే ప్రార్థన చేశాను. తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అతను నాతో చెప్పిన మాట, మీ బిడ్డ కండిషన్ అంతా నార్మల్గా అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలని ఇప్పటికీ నా ఫోన్లో రికార్డు చేసుకున్నానండి. దేవుడు ఆ రిపోర్ట్స్ అన్నీ తారుమారు చేసేసాడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అమ్మా, నీ పరిస్థితిని మారుస్తాడమ్మా ఆయన. ఎంతకాలం ఈ శాపం, ఎంతకాలం నాకు ఈ దుఃఖం, నా కుటుంబంలో భర్త బాగోట్లేదు, భర్త బాగుంటే భార్య బాగోట్లా, తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు రోగులుగా మారిపోతున్నారు, ఎంతకాలం ఈ శాపం, ఎంతకాలం నాకు ఈ బాధ, కష్టం అనుకుంటున్నావా? అమ్మా, యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా. నిన్ను శాపగ్రస్తుడిగా జీవితకాలం ఉంచాడు ఆయన. నీ శాపాన్ని ఎలా మారుస్తాడు చెప్పండి ఆయన? ఆశీర్వాదకరంగా. అయితే అలా మార్చాలంటే, నీ దుఃఖ దినాలు సమాప్తం చేయాలంటే చెప్పండి, మనం ఎలా జీవించాలి లోకములో? పరిశుద్ధంగా, వినయము కలిగిన వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడంట. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనేటి ఒక తల్లి ఉందండి. ఆ తల్లికి బిడ్డలు ఎవ్వరు లేరు. ముగించమంటారా? ముగించమన్నవారు ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పమంటారా? ఒక్క 10 నిమిషాలు. ఆ ఎస్తేరు అనేటటువంటి ఒక తల్లి ఉంది, మనందరికి తెలుసు. ఆమెకి తల్లిదండ్రులు లేరు, నిరుపేద స్థితిలో ఉంది. ఏమండి, షూషాను కోటలోనికి ఒకరోజు ఏమైంది, ఆ షూషాను కోటలో ఉంటున్నటువంటి అహష్వేరోషు రాజు తన భార్య రాణిగారు తన మాట వినలేదని, ఏమంటే ఆమెను పంపించేస్తాడు. ఇక నువ్వు నాకు వద్దని చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. ఆమె స్థానములో మరొక రాణి కావాలని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ ప్రాంతంలో నలుదిక్కుల నుండి అందమైన కన్యకలను ఎవరి దగ్గర తీసుకొస్తారు? రాజకోటలోనికి తీసుకుని వస్తారు. హల్లెలూయా. అలా తీసుకుని వచ్చిన వారిలో ఆ తల్లి ఉంది. ఎవరు ఆవిడ? ఎస్తేరు ఉందండి. దీనురాలు ఎస్తేరు, సరైన స్థితిగతులు లేవు, తల్లిదండ్రులు లేరు. అయితే ఆమెని కుమార్తెగా స్వీకరించాడు. ఎవరైనా? మొర్దెకై. కుమార్తెగా స్వీకరించి మొర్దెకై ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, అమ్మా, నీకు తల్లి తండ్రి ఎవరు లేరమ్మా, నీ తల్లి తండ్రి ఎవరో తెలుసా? దేవాది దేవుడే. ఇదిగో, నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, పరిశుద్ధంగా ఉండు, వినయము కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు, నీ దీన స్థితిని దేవుడు సంపన్న స్థితిగా మారుస్తాడని చెప్పేవాడు. హల్లెలూయా. ఆ షూషాను కోటలో ఏమండి, వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నప్పుడు కన్యకలందరితో కూడా ఆ ఎస్తేరు కూడా ఆ షూషాను కోటలోనికి అడుగు పెట్టింది అండి. అడుగు పెట్టబోయే ముందు దేవునికి ప్రార్థన చేసింది, అయ్యా, ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా పరిస్థితి అంతా మారిపోతుంది ప్రభువా, నా పట్ల కృపచూపు అనేసి ప్రార్థన చేసుకుని వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గరికి, ఏమంటే కన్యకలు వెళ్ళే సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మంచిగా మేకప్ చేసుకుంటూ ఉన్నారు. అద్దం ముందు నిలబడి రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అందంగా ఉండాలి కదా. ఏమంటే వారు ధరించే వస్త్రాలు కానీ అన్నీ చక్కగా మంచిగా అలంకరించుకుని వెళ్ళాలి కాబట్టి అందరూ అలంకరించుకుంటున్నారు అద్దం ముందు నిలబడి. కానీ ఎస్తేరు మాత్రం అది చేయట్లేదండి. వాక్యము అనేటటువంటి అద్దం ముందు ఎస్తేరు నిలబడింది. హల్లెలూయా. వాక్యము అనే అద్దం ముందు నిలబడింది, దేవునికి విజ్ఞాపన చేస్తుంది. అక్కడ ఎస్తేరు కంటే కూడా అందమైనటువంటి కన్యకలు ఉన్నారు. అక్కడ ఎస్తేరు కంటే కూడా సంపన్న స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అక్కడ ఎస్తేరు కంటే జ్ఞానులు, తెలివైన వారు ఉన్నారు అక్కడ. కానీ వినండి జాగ్రత్తగా, ఎస్తేరును చూచినప్పుడంట అనేకులకు, అక్కడ ఉన్న వారందరికీ ఏం కలుగుతుందో తెలుసండి? దయ కలుగుతుందంట. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎస్తేరు మీద ఎవరి దయ ఉందో? మొట్టమొదటిగా దేవుని దయ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మనుషులు చూసినప్పుడు ఎస్తేరుని వారు కూడా దయపడుతూ ఉందంట. రాజు దగ్గరికి వెళ్ళారు చాలామంది, వారు అందాన్నంతా చూపిస్తున్నారు, వారి వస్త్రధారం చూపిస్తున్నారు, చాలా అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదండి. గెట్ అవుట్ అంటున్నాడు, నాకు నచ్చలేదని చెప్పేస్తున్నాడు. కానీ ఎస్తేరు వెళ్ళి జస్ట్ అలా నిలబడిందంతే. అలా నిలబడగానే రాజుకి ఎస్తేరు పట్ల ఏం కలిగిందంట? దయ కలిగిందంట. హల్లెలూయా.
రాజ హృదయాన్ని కదిలించగలిగిందండి. కఠినుడు అహష్వేరోషు రాజు, అటువంటి కఠిన హృదయాన్ని కూడా కరిగించగలిగింది ఎస్తేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మన మధ్య ఉంటారు. అమ్మ నమ్మండి ఈ మాట. దేవుడు ఎక్కడో లేడు, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండటానికి ఇష్టపడి మనతో ఉండేవారు ఉంటారు, కానీ ఎంతకాలం అంటే కొంతకాలమే, శాశ్వత కాలము. నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుడు నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవ్వరు ఉండరండి. నీతో ఉంటానని చెప్పిన వారు ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. నీతోనే జీవితకాలం అంతా కాపురము చేస్తానన్న నీ భర్త అన్యాయంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మోసం చేసేవారు ఉంటారు, కానీ దేవుడు ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆయన నీకు అన్యాయం చేసే దేవుడు కానే కాదండి. ఆయన ఏమాత్రం కూడా పక్షపాతి కానే కాదు. అమ్మా, మనుషులు మనకు అన్యాయం చేస్తారేమో, దేవుడు ఎక్కడైనా అన్యాయం చేస్తాడా? ఎవరికైనా అన్యాయం చేశాడు ఆయన? అవసరమైతే మనమైనా దేవునికి అన్యాయం చేస్తామేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలే చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దీన మనసు, వినయము గల మనసు కలిగి ఉంటారో, వారి మధ్య దేవుడు ఉంటాడండి. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను అమ్మా, దేవుడు మన మధ్యలో ఉండాలంటే, మన ఇంటిలో ఉండాలంటే, వినండి జాగ్రత్తగా, మనము పరిశుద్ధమైన స్థలాన్ని ఆయన కొరకు మనము నిర్మించే వారిగా ఉండాలి. సీరియల్స్, సినిమాలు, లోక సంబంధమైన అవన్నీ కూడా ఉన్నాయనుకోండి, దేవుడు మన మధ్య నివసించడానికి ఇష్టపడడు. మన దేవునికి ఎప్పుడు కూడా అనుకూలమైంది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పక్షంగా ఎన్నో కార్యాలు చేస్తారు. మనతో ఉంటారు ఆయన. నీ ప్రతి అడుగులో నీకు సహాయం చేస్తూనే ఉంటారు ఆయన. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపం చేసిన మాటలు ముగిస్తాను. హైదరాబాద్లో ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఆ హెడ్ మాస్టర్ గారు ఉంటే ఆమెకి ఏమంటే లేక ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే మొన్న ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. ఒక సంఘటన యథార్థంగా జరిగింది హైదరాబాద్లో. లేక పుట్టింది, చాలా గారాభంగా పెంచుతున్నారు, ఏది కావాలంటే అది ఇస్తూ చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏమండి మరి ఎట్లాగో ఒక అబ్బాయిని ప్రేమించడం మొదలు పెట్టింది. ఆ అబ్బాయి ఎలా పడేశాడో ట్రాప్లో తెలియదు, కానీ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు అబ్బాయి చెప్పాడు, మీ దగ్గర ఉన్న ధనము ఆ బంగారం అంతా తీసుకుని వచ్చేసి మనమందరికి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా జీవిద్దామని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆ పిచ్చి తల్లి అతని మాటలు నమ్మేసి ఇక ఇదే లోకం, ఇదే బాగుంది అనుకొని తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందండి. కొంతకాలం ధనం ఉంది, చక్కగా బాగానే గడిపారు. కొంతకాలం అయిన తర్వాత ఆ యవనస్తుడు చేసిన పని ఏంటంటే కడుపు చేశాడు ఆమెకి. కడుపు చేసి ఇక నీకు నాకు గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరన్నా ఉన్నారా తన దగ్గర? తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు నానెవరెవరు లేరు. కడుపు చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక పాకి పని చేయటం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో అంట్లు కడిగి బట్టలకి ఇలా పని చేస్తుంది. ఒకవైపు నిండు మాసంలోతో ఉంది, అంటే నిండు గర్భముతో ఉంది ఆ తల్లి. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉండగా తను ప్రసవించిన తర్వాత ఏమంటే తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. భర్త రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి పరిస్థితి, చచ్చిపోతే బాగుంటుందేమనేసి ఏం చేయాలో అర్థం కాక చిన్న బిడ్డను సహితం పోషించుకోలేని పరిస్థితుల్లో ఆ బిడ్డనండి వేరే చోట వేరే కాలువలో విసిరేసిందండి. ఆ చిన్న పాప చనిపోయింది, కాలువలో విసిరేసింది. తనకి ఏం చేయాలో అర్థం కాక, తనకి ఏం జరుగుతుందో ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు ఆ తల్లి పిచ్చిదైపోయింది. ఆ తల్లి హాస్పిటల్లో పెట్టేశారు. ఆ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయగా అమ్మా పలానా హాస్పిటల్లో మీ కుమార్తె ఉందని చెప్పారు. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ తల్లి దగ్గర కూర్చొని, తన కుమార్తె దగ్గర కూర్చొని హత్తుకొని మాట్లాడుతుంటే ఆమె అంటుంది, మీరెవరండి అంటుంది. అమ్మా నీ తండ్రినమ్మ నేను, నీ తల్లినమ్మ నేను అంటూ ఉంటే మీరెవరో నాకు